స్వామి శరణం. ఈరోజు ఏప్రిల్ 14 మేము పందలం వచ్చాం. అయ్యప్ప స్వామి పుట్టి పెరిగింది ఇక్కడే. ముందు పందలం దర్శనం చేసుకుని అప్పుడు ఎరిమేలి వెళ్ళి స్వామి కన్యస్వామికి పేటూళ్ళు ఆడించి అక్కడ నుంచి పంపానది వెళ్ళి అక్కడ నుంచి సన్నిధానానికి వెళ్తాం. ఈరోజు సన్నిధానంలో స్వామివారి పుట్టినరోజు కాబట్టి అక్కడ పడి పూజలు అవి జరుగుతున్నాయి. మధ్యాహ్నంలోగా మేము 1 గంటలకు చేరుకుంటే ఈరోజు దర్శనం అవుతుంది. ఇక ఫ్రీ అకామిడేషన్ ఉంది పందలంలో. దీని ఆపోజిట్లో మనం చూసుకున్నట్టంటే మనకి బ్యాక్ సైడ్ అంతా పంపా నది, ఆ చెట్టు కింద నుంచి ఇక్కడ ఫ్రీ కాటేజీ అన్నీ ఉన్నాయి, పర్లేదు. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ లోన. ఇక్కడ ఈరోజు మనకి స్వామివారికి అలంకరించే ఏవైతే అలంకరణ వస్తువులు ఉన్నాయో ఈరోజు లేకపోతే మన మకర సంక్రాంతిలో చూడగలుగుతాం. ఈరోజు మాకు దర్శనం అయింది, చాలా సంతోషం. ఇది కూడా 1 గంట లోపే మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఉగాది, కేరళ ఉగాది కాబట్టి చాలామంది వచ్చారు. అక్కడ ఖాళీ లేదు. మాటలు స్వాములు చాలామంది ఉన్నారు. అకామిడేషన్ అయితే ఫ్రీ అకామిడేషన్ ఉంది. ఎటు వచ్చి మన కాల కుర్చీలకు కొంచెం అమౌంట్ చెల్లించాలి. స్వామి శరణం.